So hi guys, welcome to Vedic for CS MSCS YouTube family. ఈ పర్టికులర్ వీడియోలో ఆడిటింగ్ ది మోస్ట్ ఇదేంటి ఇంపార్టెంట్ సబ్జెక్టు అండ్ సేమ్ యాజ్ భయపెట్టించే సబ్జెక్ట్ అనొచ్చు. సిఏ ఇంటర్మీడియట్ లెవెల్లో కావచ్చు, సిఏ ఫైనల్ లెవెల్లో కావచ్చు. ఈ పర్టికులర్ వీడియో సిఏ ఇంటర్ మే 2025 ఎగ్జామ్కి ఆడిటింగ్ సబ్జెక్ట్స్కి ఏబీసీ అనాలిసిస్ అని చేస్తున్నాను. ఆడిటింగ్ లాంటి సబ్జెక్ట్ని ఇది వదిలేసి వెళ్ళండి అని చెప్పడం ఒక పెద్ద పాపం అయిపోతుంది. ఎందుకంటే యాజ్ అన్ ఆడిటర్గా కావచ్చు, యాజ్ అ ఆర్టికల్షిప్ లెవెల్లో కావచ్చు, సిఏ ఫైనల్ లెవెల్లో కావచ్చు, జాబ్ లెవెల్లో కావచ్చు, ప్రాక్టీస్ లెవెల్లో కావచ్చు, ఎవ్రీవేర్ ఆడిటింగ్ అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ చాలామంది స్టూడెంట్స్ దీన్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోదామనే థింకింగ్లో ఉండొచ్చు. సో నేనేం చెప్తున్నా వాళ్ళ కోసం ఈ సబ్జెక్ట్ని అవాయిడ్ చేయడానికి ఇది ఏంటి మన కోర్స్కి రిలేటెడ్ కాని సబ్జెక్ట్ కాదు. ఇంత ముందుకో ఐటీ అని ఎకనామిక్స్ అని ఉండేవి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అది మనకు ప్రాక్టికల్గా యూజ్ అవ్వవు. బట్ ఆడిటింగ్ అలా కాదు. ఆడిటింగ్ కేసులో నీకు ఒక మినిమం నాలెడ్జ్ లేకుండా బయటికి వెళ్తే వెళ్ళలేవు ఆబ్వియస్గా పక్కన. సో అయితే మేము ఈ పర్టికులర్ ప్యాటర్న్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్ అంటే ఏమనిపించిందంటే, ఎవ్రీ టైం పేపర్లో కొన్ని టాపిక్స్ను ఎగ్జామినర్ నీ మీద టెస్ట్ చేస్తున్నాడు కదా. సో ఆ ఏరియాస్ ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు అని ఆలోచించినప్పుడు ఒక పర్టికులర్ అది అనిపించింది దట్ ఓకే, ఈ పర్టికులర్ ఏరియాస్లో స్టూడెంట్లో మినిమం నాలెడ్జ్ ఈ పర్టికులర్ వేసేవాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది లేకుండా వీడు బయటికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైవ్ అవ్వలేడు. అంటే ఆ ఏరియాస్లో అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీకు నాలెడ్జ్ ఉండాలని. నువ్వేం చేస్తారు, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆడిటింగ్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు. భయం అనేది ఆబ్వియస్గా మీకు సబ్జెక్ట్ ఏం చెప్తుంది, అసలు ఎందుకు ఉంది అని అన్నప్పుడే భయం వస్తుంది తప్పిస్తే అసలు ఈ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, నా కెరియర్లో ఈ సబ్జెక్ట్ ఎంత రోల్ ఉంది, అసలు నేను ఇది ఎందుకు నేర్చుకోవాలి అని ఆలోచించి ఆ పర్టికులర్ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రమే నువ్వు ఈ సబ్జెక్ట్ని క్రాక్ చేయలేవు. ట్యాక్స్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, వేరే ఎనీ ప్రాక్టికల్ సబ్జెక్ట్ దిర్ ఈజ్ ఎ మెథడాలజీ. ఓకే, ఓవర్హెడ్స్ అంటే ఇలా చేయాలి, ఓకే పీజీబీ క్వశ్చన్ అయితే ఇలా చేయాలి. ఆడిటింగ్కి వేరేజ్ నీకు అకౌంటింగ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ అని ఇచ్చేయడము, ఇది ఇలా చేయి అలా చేయి. ఎవ్రీ టాపిక్కి నీకు ఆడిటింగ్లో చూస్తే కొన్ని వర్డింగ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఏంటి ఆ కీవర్డ్స్ ఏముంటాయి? కీవర్డ్స్ ఫస్ట్ ఆడిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది చూసుకొని ఎవ్రీ లెవెల్లో ఏ స్టాండర్డ్స్ నువ్వు ఫాలో కావాలి సో దట్ ఆ స్టెప్ కంప్లీట్ అయిపోతాయి. రిస్క్ అసెస్మెంట్ చేస్తావు. రిస్క్ అసెస్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటర్నల్ కంట్రోల్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఆ పర్టికులర్ టాపిక్స్కి నువ్వు ఏ స్టాండర్డ్స్ యూజ్ చేయాలి యాజ్ అన్ ఆడిటర్. అసలు ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఏ స్టాండర్డ్స్ చూడాలి, అసలు ఎంగేజ్మెంట్లోకి వెళ్ళాలంటే ప్రీ కండిషన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అది ఎందుకు చూడాలి, ఆ స్టాండర్డ్ ఏం చెప్తుంది, అది చెప్పినట్టు చేయి. సో ఎంగేజ్మెంట్కి పోయిన తర్వాత ఆడిట్ ప్లాన్ చేయాలంటే ఏం చేయాలి, ప్లాన్ చేసుకున్న తర్వాత టీమ్ నాలెడ్జ్ చేయాలంటే ఫస్ట్ క్వాలిటీ కంట్రోల్ మన ఫమ్లో ఉందా లేదా, తర్వాత ఆడిట్ ఎంగేజ్మెంట్ లెవెల్లో క్వాలిటీ కంట్రోల్ ఉందా లేదా చూసుకో. దాని తర్వాత ఆడిట్ ప్లాన్ చేసేసినాం, దెన్ ఆడిట్ స్టార్ట్ చేయి. ఏం చేస్తావు ఆడిట్ స్టార్ట్ చేసి? నేను సినిమా జూనికి వెళ్ళలేదు కదా. సో యూ విల్ గో ఫర్ ఆడిట్ టు కలెక్ట్ ఎవిడెన్స్. సో ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటే ఏమేం చేయాలి, సో అక్కడ ఏమేమి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు నీకు ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దోషాజిత్ గవర్నెన్స్ వాళ్ళతో కంప్లీషన్ చేసుకోవడం, రివ్యూస్ చేసుకోవడం, ఆడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివ్యూ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయడం. సో ఈ ఎవ్రీ లెవెల్లో వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ గివెన్ సో దట్ నా ఆడిట్ అనేది క్వాలిటీ వర్క్ వస్తుంది, బయటికి నేను క్వాలిటీ వర్క్ ఇవ్వాలి. సో ఇంత పెద్ద సబ్జెక్ట్ని నువ్వు జస్ట్ 40 తెచ్చుకుంటే చాలు అనే థింకింగ్లో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ యూ హ్యావ్ టు క్లియర్ సిఏ అనేది మీకు క్వశ్చన్ చేసుకోండి. వీడియో లెంత్కి వచ్చినా పర్లేదు, బట్ నేను ఈ ఏబీసీ అనాలిసిస్ మీదనో ఏదో పర్టికులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీదనో ఆడిటింగ్ని స్కిప్ చేస్తానే మెంటాలిటీ అది తగ్గిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ ఇన్ ఎనీ కేస్. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం, టైం అనేది యూటిలైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడిట్ ప్లాన్ లాగానే ఆడిట్ చదవడానికి కూడా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. సో దానికోసం మాత్రమే ఈ ఏబీసీ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు కుదిరితే ఆడిటింగ్ సబ్జెక్ట్ అంతా మంచిగా స్టోరీ చదివినట్టు చదువుకుంటూ నువ్వే ఆడిటర్ అయితే ఏం చేస్తావు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోకి వెళ్ళి నేనే ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ అసెసింగ్ ద రిస్క్, నేనేం చేస్తాను, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా టెస్ట్ చేస్తాను, ఆడిట్ ఎవిడెన్స్ ఎలా తీసుకుంటాను, ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి చాలామంది భయపడతారు.
అండ్ ఆ స్పెషలైజ్డ్ ఏరియాస్ ఉంటాయి, థియేటర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోఆపరేటివ్ సొసైటీ, ట్రస్ట్. ఈ ఏరియాస్ వెరీ వెరీ ప్రాక్టికల్. అక్కడికి వెళ్ళినప్పుడు వాట్ ఐ విల్ డూ, అక్కడ వెళ్ళినప్పుడు వాట్ ఐ విల్ డూ అని జనరల్గా రాయొద్దు. సి దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ లాంగ్వేజ్ అండి. ఆడిటింగ్లో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ లాంగ్వేజ్. దానికి ఏం చేయాలి, స్టాండర్డ్లో ఏం టర్మ్స్ ఉన్నాయి, సో ఇక్కడ రిస్క్ ఎంత ఉందో చెక్ చేస్తా, అసెస్మెంట్ అంటాడు, రిస్క్ అసెస్మెంట్ అంటాడు, చెక్ కాదు. కొన్ని ఏరియాస్లో ఆడిట్ ఎవిడెన్స్ అంటాడు, ఏంటంటే డాక్యుమెంట్స్ సపోర్టెడ్ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని, ఇది రాంగ్ అనొద్దు, మిస్స్టేట్మెంట్ అనాలి. సో ఈ కైండ్ ఆఫ్ వర్డింగ్స్ అనేది జనరల్ నుంచి నువ్వు ఆడిటింగ్, సో ఆడిటింగ్ ఆల్ఫాబెట్స్ అంటారు. ఆడిటింగ్ ఏమంటుంది, మన ఏ ఫర్ యాపిల్ అట్లా ఉన్నట్టే ఏ ఫర్ ఆడిట్, ఇంకేముంటాయి బి ఫర్ అట్లా, సి ఫర్ కంట్రోల్స్, డి ఫర్ డాక్యుమెంటేషన్, ఈ ఫర్ ఎంగేజ్మెంట్ అట్లా, ఎఫ్ ఫర్ ఫ్రాడ్, ఇంకేముంటుంది అట్లాగా ఇలాగా. సో ఒక దీన్ని ఒక ఎంజాయ్ చేస్తూ చదువుకుంటే ఆడిట్ మేబీ ఈజీ అయ్యే అవకాశం ఉందని నా ఒపీనియన్. సో వీడియోలో ఎక్కువ చెప్పడానికి ట్రై అయ్యాను, జస్ట్ చూడండి. ఏబిసి అనాలిసిస్లో దేర్ ఆర్ 5 చాప్టర్స్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడిట్ స్ట్రాటజీ కావచ్చు, ఆడిట్ ఎవిడెన్స్ కావచ్చు, రిపోర్ట్ కావచ్చు, ఎథిక్స్ రిలేటెడ్ SQC1 కావచ్చు, 200లో ఉన్న కొన్ని ఎథిక్స్ కావచ్చు, నేచర్ ఆఫ్ అండ్ ఆబ్జెక్టివ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆడిట్, నేచర్ ఆఫ్ ఆడిట్. సో ఇవన్నీ కూడా బేర్ మినిమం ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. ఈ నాలెడ్జ్ లేకుండా బయటకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇవి కొంచెం ఏరియా అనేది, దీనికి స్పెసిఫిక్గా స్టాండర్డ్స్ ఏమున్నాయి, 500 స్టాండర్డ్స్, ఆర్ 300 స్టాండర్డ్స్, మెటీరియాలిటీ స్టాండర్డ్స్, 200 SQC1, 700 రిలేటెడ్ స్టాండర్డ్స్ కూడా డీటెయిల్గా చదవండి. అందులో నోట్స్ రాసుకోండి. వన్ టైం ఒకసారి ఒక పెద్ద బుక్ ఇచ్చామంటే నీ ఓన్ హ్యాండ్ రైటింగ్స్తో కొన్ని స్పెసిఫిక్ రాసుకోండి. నాకు ఇందులో ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, యూ రైట్ డౌన్. ఒక నోట్స్ తయారు చేసుకోండి, చిన్న కాపీ, ఒకటి చిన్నది, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉండేటట్టు. ఆడిటింగ్ని డీల్ చేయాలంటే ఇలానే మల్టిపుల్ టైం చదవాల్సి వస్తుంది. సో ఈ టాపిక్స్ అనేవి ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ ఏ కేటగిరీ. సో ఇది ఆ పర్టికులర్ లాస్ట్ 3 ఎగ్జామ్స్లో ప్యాటర్న్ అనేది ఫాలో. ఆడిట్ ఎవిడెన్స్లో ఎవ్రీ టైమ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 18 మార్క్స్. ఆడిట్ రిపోర్ట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తుంది, నేచర్ ఆఫ్ ఆడిట్లో ఫ్లక్చుయేషన్ వస్తుంది, బట్ ఎథిక్స్లో కూడా దేర్ ఈజ్ అ మంచి మార్క్స్ వస్తున్నాయి. సో ఐ విల్ గో టు దిస్ పర్టికులర్ యాజ్ ఏ. నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్కటి మంచిగా చదువుకోండి, అంటే నీట్గా ఫస్ట్ చదివిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అందరికి ఉండే డౌట్, ఈ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ చాలా ఎక్కువ ఉంది దాంట్లో కంటెంట్. వీఆర్ అన్ఏబుల్ టు రీకాల్ చదవాలంటేనే అవ్వట్లేదు అని అంటే దేర్ ఈజ్ అ టెక్నిక్ అండి, చెప్తాను చూడండి. SF 500కి మీరు కనుక వెళ్తే ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ నుంచి వాట్ యూ విల్ గెట్, ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి, ఆ పర్టికులర్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, P&L పర్టికులర్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాని నుంచి యూనిట్ టు ఎక్స్ట్రాక్ట్ ఎవిడెన్స్, అవి చెక్ చేసి ఎవిడెన్స్ చెక్ చేయాలి. సో ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేసే కంటే ముందు ఈ SF 500లో దేర్ ఆర్ అజర్షన్స్ అని ఉంటాయి. సో వాట్ ఈజ్ అజర్షన్, బేసికల్గా మేనేజ్మెంట్ ఏమనుకొని ఆ పర్టికులర్ అసెట్ని అక్కడ పెట్టింది, ఏమేమి తీసుకుంది, అసెట్ వాల్యూ తీసుకుంది, ఎట్లా వాల్యుయేషన్ చేసింది, దానికి సంబంధించిన అంత డాటా అంతా తీసుకొచ్చి అసెట్ చేసింది ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆర్ P&L, ఆ పర్టికులర్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే అవే. సో వాటిని యు ఆర్ గోయింగ్ టు ఆడిట్. ఫస్ట్ నాకు క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నాం. ఏంటి ఒక క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, లెట్స్ సే ఎలక్ట్రిసిటీ బిల్ అనుకుందాం. ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఈ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని నువ్వు యు ఆర్ ఆడిటింగ్. అప్పుడు ఏం చేస్తావు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టిరా, బిల్లు ఉందా, బిల్లు పైన ఉందా, ఇదే కదా. ఫస్ట్ ఈ అజర్షన్స్ ఏమేమి చెక్ చేయాలి, అక్కరెన్స్ అసలు జరిగిందా లేదా, జరిగిందని కంప్లీట్గా వీళ్ళు రికార్డ్ చేశారా లేదా, అక్యురేసీ ఉందా, క్యాల్కులేషన్స్ ఏమన్నా అటు ఇటు అయినాయా, కట్ ఆఫ్ డేట్ అంటే ఈ పర్టికులర్ 12 months పీరియడ్కి 12 months పీరియడ్ యాడ్ చేసిరా లేదా, అండ్ క్లాసిఫికేషన్ కరెక్ట్ చేసినారా లేదా. ఈ పర్టికులర్గా ఈ అజర్షన్స్ యూజ్ చేసుకొని యూ హ్యావ్ మెథడ్స్, రైట్. SF 500లోనే దేర్ ఆర్ మెథడ్స్ టు ఆబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఇది సో ఈ ఆడిట్ ప్రొసీజర్స్ కెన్ ఇంక్లూడ్ ఏంటి, ఇన్స్పెక్షన్. నువ్వు ఆ పర్టికులర్ ఏదైతే అక్కరెన్స్ ఉంది, అక్కరెన్స్ జరిగిందా జరగలేదా అంటే ఏ మెథడ్ యూజ్ చేసి ఆడిట్ ఎవిడెన్స్ చేసుకుంటావు, అబౌట్ అక్కరెన్స్. అబౌట్ అక్యురేసీ ఏం చేస్తావు, యూ విల్ రీకాల్కులేట్, అక్యురేసీ తెలుస్తుంది. లేదంటే ఈ పర్టికులర్ కట్ ఆఫ్ డేట్ ఉంది, కట్ ఆఫ్ డేట్కి ఏం చేస్తావు, సో యూ విల్ ఎంక్వైర్ ఏ బిల్స్ ఏంటివి అది. సో పర్టికులర్గా ఈ మెథడ్స్ అండ్ ఈ పర్టికులర్ అజర్షన్స్ యూజ్ చేసుకొని యూ విల్ మిక్సప్, అండ్ దాని నుంచి నీకు కొన్ని పాయింట్స్ అరైజ్ అవుతాయి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలంటే ఏంటి, బేసికల్గా వేరే సబ్జెక్ట్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండి అసలు బ్యాలెన్స్ షీట్ ఐటంలో ఒక పర్టికులర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏంటి, అదేంటి, ఒక P&L ఐటమ్ అని తెలియకపోతే నీకు ఆ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అదేం తెలుస్తుంది. సో దే విల్ ఆస్క్, ఏదైనా బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అయితే వెరిఫై చేయడం అని కావచ్చు, యాక్చువల్గా ఏంటంటే P&L ఐటమ్స్కి పోవచ్చు అని, దీనికి బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అయితే వెరిఫై అని అలాగా ఇస్తుంటారు. సో అజర్షన్స్, యూ విల్ యూజ్ అజర్షన్స్ విత్ మెథడ్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి యూ విల్ గెట్ ఆడిట్ ఎవిడెన్స్. సో యూ వాంట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫర్ పర్టికులర్ ఎలక్ట్రిసిటీ బిల్, దేర్ ఆర్ అజర్షన్స్. ఇవి అకరెన్స్ ఉంటుంది, అకరెన్స్ ఉందా లేదా చెక్ చేయి, కంప్లీట్నెస్ ఉందా లేదా చెక్ చేయి, కట్ ఆఫ్ ఉందా లేదా చెక్ చేయి, అక్యురసీ ఉందా లేదా చెక్ చేయి. ఇవి ఎట్లా చెక్ చేస్తావు, యూ యూజ్ ఆడిట్ ప్రొసీజర్స్, 7 ఆడిట్ ప్రొసీజర్స్. సో అలాగా చేస్తే నీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. అలా ఆడిట్ ఇంకా కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. షేర్ క్యాపిటల్ కావచ్చు, షేర్ క్యాపిటల్ రిలేటెడ్ ఏదైనా కంపెనీస్ యాక్ట్ రూల్స్ ఫాలో కావాలి, రిజర్వ్స్ అండ్ సప్లైస్కి ఏదైనా కంపెనీస్ యాక్ట్ రూల్స్ ఫాలో కావాలి. అలాగే కొన్ని ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీ టాపిక్లో. నేను చెప్పిన జనరలైజ్గా రాయడానికి ఏముండదు. సో దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ని హౌ యూ విల్ డీల్ అని కూడా క్వశ్చన్. సో ఫస్ట్ ఈ ఏ కేటగిరీ నువ్వు కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఒక కాన్ఫిడెన్స్ నీకు వచ్చిన తర్వాత ఏం చేయి, వీటిని రివైజ్ చేస్తూ ఉండు అప్ టు ఎగ్జామ్స్ రివైజ్ చేస్తూ ఉండు. కుదిరితే రైటింగ్ ప్రాక్టీస్ చేసుకో, అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఏరియా గుర్తుకొచ్చింది రాసుకోవట్లా. సో చేస్తే ఆడిటింగ్ అనేది నీకు కొంచెం గ్రిప్లోకి వస్తుంది. వన్స్ గ్రిప్లోకి వచ్చాక మనం ఏం చెప్పాము, ఆ సేఫ్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, విల్ షిఫ్ట్ టు సేఫ్ సైడ్ నుంచి కొంచెం ముందు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సో ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, నేను ఒక టెక్నిక్స్ ఫాలో చెప్పాను. అందులో నువ్వు ఏదైనా ఒక టాపిక్ తీసుకో, అందులో ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ నీ బుక్స్లో చాలా ఉన్నాయి కదా, అందులో ఒక టాపిక్ తీసుకొని నేను చెప్పిన ప్రొసీజర్లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయో చెక్ చేయి. అలాగన్నింటికి నేను ఏమైనా అప్లై చేయగలనా, ఎక్కడెక్కడ ఆడిటైజ్ చేస్తున్నామంటే ఒక దగ్గరికి నువ్వు ఊహించుకొని ఈ రెండు మైండ్లో పెట్టుకొని చేయి. ఆ వర్డ్స్ నీకు ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడు దీంట్లో నీకు స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఈ స్పెషల్ ఎంటిటీస్ అంటావా, స్పెషల్ ఎంటిటీస్కి రిలేటెడ్గా ఐ విల్ సే వన్ థింగ్. బేసికల్గా ఎప్పుడైతే ఏమైందంటే, సో యు ఆర్ గోయింగ్ లైక్ ఒక పర్టికులర్ ట్రస్ట్ ఆడిట్ చేయడానికి వెళ్తున్నాం అనుకుందా. లెట్స్ సే ఒక ట్రస్ట్ ఆడిట్ చేయడానికి వెళ్తున్నాం. ట్రస్ట్కి వెళ్ళినప్పుడు వాట్ యూ విల్ డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉంటుంది, ట్రస్ట్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కావచ్చు, అంతా పర్టికులర్ యాక్ట్ ప్రకారం అవుతుంది. సో ఆ పర్టికులర్ యాక్ట్ ప్రకారం అయ్యిందా లేదా తెలియాలంటే ఏం చేయాలి, డాక్యుమెంట్స్ అడుగు, వాళ్ళు ఇస్తారు. సో అదే రాయాలి అక్కడ, వెరిఫై ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు రిజిస్ట్రేషన్ అండర్ ఆ పర్టికులర్ ట్రస్ట్కి చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ ఉంటాయి దానికి. అండ్ దాని తర్వాత వాళ్ళకి ఎవరు చూసుకుంటారు ఏంటి, ఆ పర్టికులర్ ఆ ఎగ్జిస్టెన్స్కి రిలేటెడ్ అంతా చూస్తావు. తర్వాత ఏం చేస్తుంది, దీంట్లో 4 ఉంటాయి. ఒకటి అసెట్స్, లయబిలిటీస్, రెవెన్యూ జనరేషన్ పాయింట్స్, ఎక్స్పెండిచర్. ఈ 4 పాయింట్స్కి రిలేటెడ్గా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ అన్నట్టే కదా. సో ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్కి మనం ఇందాక ఏదైతే ప్రొసీజర్ వాడినామో బేసిక్ జనరల్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళు. జనరల్ వర్డ్స్గా పర్టికులర్గా ఏమేమి ఉండాలి, నీకు ట్రస్ట్లో ఏమేమి ఉండాలి, రెవెన్యూ పర్టికులర్ ఇన్కమ్ ఏంటి, ట్రస్ట్కి డొనేషన్స్ వస్తాయి. సో డొనేషన్స్ అన్నీ అకార్డింగ్ టు ద పర్టికులర్ వాళ్ళు రాసుకున్న రూల్స్ ప్రకారం అవుతున్నాయా లేదా, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అయితే వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, ఏమైనా బోగస్ ఫండ్స్ చూపిస్తున్నారా, బోగస్ డొనేషన్ చూపిస్తున్నారా, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా యూ నీడ్ టు ఇంక్లూడ్. అప్పుడు అసెట్స్, లయబిలిటీస్, రెవెన్యూస్, ఎక్స్పెండిచర్ యూ విల్ గో. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాడు, సేమ్ రిజిస్ట్రేషన్ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా, ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అంటే రిజిస్ట్రేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉండాల్సిన అప్రూవల్స్ ఉన్నాయా లేదా అంటే ఫస్ట్ అసలు అది ఉండడానికి రీజనబుల్లా, ఓకే రీజనబుల్. సో దాని రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఫీజు ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు, ఫీజు కలెక్ట్ చేయడానికి సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా, ఏదైనా అక్కడెక్కడైనా కంట్రోల్స్ భారీగా సరిగా లేవా అవి చెక్ చేస్తావు. తర్వాత ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తున్నారు, ఆథరైజేషన్ ఉంటుందా లేదా, ఆథరైజేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంది, అండ్ ఎక్స్పెండిచర్ కరెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఎక్స్పెండిచర్ చేసిన దాన్ని రికార్డ్ కరెక్ట్ చేస్తున్నారు లేదా. సో యూ విల్ గో టు అసెట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఫిజికల్ వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు, అండ్ స్కూల్ బ్రాండ్ నేమ్ ఏదైనా ఉంది దానికి అట్లా ఏం ప్లాన్ చేస్తున్నారు. తర్వాత లయబిలిటీస్ ఎట్లా డిసైడ్ చేస్తున్నారు, పార్ట్నర్స్ క్యాపిటల్ ఒకవేళ పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఎట్లా డీల్ చేస్తున్నారు. సో యూ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దీంట్లో. సో యూ నీడ్ టు క్లియర్లీ వాట్ యూ సే. నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆడిట్కి వెళ్తే, నువ్వేం చెప్తున్నావు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆడిట్కి వెళ్తే ఐ విల్ ఫస్ట్ వెరిఫై ద ఎగ్జిస్టెన్స్, ఆ తర్వాత దాని రెవెన్యూ చూస్తాను, ఆ తర్వాత దాని ఎక్స్పెండిచర్ చూస్తాను, దెన్ ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్యాలెన్స్ షీట్, దెన్ ఐ విల్ సీ అబౌట్ ద అసెట్స్ సైడ్ అండ్ ఐ విల్ గో టు ద లయబిలిటీ సైడ్. అండ్ తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తావు, ఆ తర్వాత ఏదైనా నోట్స్ చూస్తావు, తర్వాత సింప్లీ ఏమన్నా రిలేటెడ్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తావు, దెన్ యూ విల్ రిపోర్ట్ కదా.
సో అదే యు ఆర్ ట్రైంగ్ టు టెల్ టు ఎగ్జామినర్, నేను అదే చేస్తానని చెప్తాను. సో అలాగా జనరల్గా అన్ని చదవకుండా ఏదైనా ఒక 2 టాపిక్స్ చదువుకొని మనం చేసే అనాలిసిస్ వర్కౌట్ అవుతుందా అని చేస్తే ఈ 2 టాపిక్స్ని యూ కెన్ మాస్టర్ ఇట్ అవుట్. అప్పుడు అట్లీస్ట్ దాంట్లో నుంచి 0 ఇంత ముందుకు వచ్చేది నాకు, నా ఐఎమ్ గెట్టింగ్ అట్లీస్ట్ 10లో 5 or 4 వస్తున్నాయి. సో ఇట్ ఈస్ యాడింగ్ టు మై పర్టికులర్ ఫైనల్ స్కోర్ కదా. సో ఇది అంటే భయపడి నేను ఐటమ్స్ ఆఫ్ ఫినాన్స్ స్టేట్మెంట్ ఏం చదవలేదు, నేను స్పెషలైజ్ ఏరియాస్ ఏం చదవలేదు, అసలు నేను ఆడిటింగ్ ఏం చదవలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వేర్ ఆడిటింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి రీజన్. తర్వాత కంప్లీషన్ అండ్ రివ్యూ, ఈ టాపిక్లో కూడా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. దర్ ఇస్ 265 కావచ్చు, 580 కావచ్చు, 570 కావచ్చు. అందులో కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. యూ విల్ గో త్రూ ఇట్ అండ్ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ చదివేసి రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ టాపిక్స్ వదిలేమని కాదు, ఈ చాలా చిన్న టాపిక్స్. యాక్చువల్లీ ఇందులో ఒక 230 గురించి చదివితే అయిపోతుంది, ఈజీ ఉంటుంది దాంట్లో. సో అది నీకు పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్ అంటావా, కంప్లీట్లీ ఇట్స్ రిలేటింగ్ టు మగప్. సో రిస్క్ అసెస్మెంట్ అంటే వెరీ లెంతీ టాపిక్, చదివితే నిద్ర రావడం తప్ప ఏముండదు. ఈ విధంగా ఆడిటింగ్ కనుక నువ్వు ప్రిపేర్ అవుతే సో దెర్ ఈస్ అ లెస్ ఛాన్సెస్ యూ విల్ ఫెయిల్ దిస్ టైం. సో కన్సిడర్ లైక్ ఇది ఎలా కన్సిడర్ చేయాలంటే, నేను ఏదో బుక్ ముందు వేసుకొని ఆడిటింగ్ చదువుతున్నాను అని చదివితే మాత్రం ఖచ్చితంగా ఆడిటింగ్లో యూ విల్ స్కోర్ లెస్ మార్క్స్. ఆడిటింగ్ ఎలా చదవాలంటే బేసికల్గా యూ గో ప్రాక్టికల్గా వెళ్తే. సో నాకు ఈ ఆడిట్ స్ట్రాటజీలు ఉంటాయి, కొన్ని పాయింట్స్ సింక్ చేసుకుని చదవాలి. ఫస్ట్ పాయింట్ తర్వాత నేను సెకండ్ పాయింట్కి వెళ్ళాలి, తర్వాత థర్డ్ పాయింట్, తర్వాత ఏముంటుంది ఒక ఆర్డర్లో ప్రతి టాపిక్ని ఒక ఆర్డర్లో వెళ్ళాలన్నమాట. ఆర్డర్ ఇది చేస్తా, ఇది చేసినంటే దానికి సెకండ్ ఇది చేయాలి. పర్టికులర్గా ఆడిట్ ప్లానింగ్ ఉంది, అసలు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఏంటి, ఆడిట్ ప్లాన్ ఏంటి, ఆడిట్ ప్లాన్కి ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అసలు ఆ డిఫరెన్స్ ఉంది, దానికి ఎందుకు డిఫరెంట్ వర్డ్స్ పెట్టారు. ఆర్ ఎల్స్ ఐ విల్ ఇఫ్ ఐ గో టు 500లో నాకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ యూనిట్ ఫాలో, అంటే ఆడిట్ ప్రొసీజర్స్ ఏమేమి ఫాలో అవ్వాలి టు కలెక్ట్ ఆడిట్ ఎవిడెన్స్. అసలు అజర్షన్స్ అంటే ఏంటి, అజర్షన్స్ గురించి ఏం చెప్తున్నాం, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వాళ్ళ నుంచి అక్కడ ఒక ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటాం కదా. ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఇంటర్నల్ ఆడిట్ దగ్గర ఆడిట్ వర్క్ యూజ్ చేసుకుంటాం, అక్కడ ఒక ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది, అక్కడేంటి ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలంటే ఎవ్రీథింగ్ ఇట్స్ అ ప్రాక్టికల్ థింగ్. యాక్చువల్గా నువ్వు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆడిటింగ్ ఇస్ వెరీ ఈజీ. నేను చెప్తున్నాను కదా, కొన్ని వర్డ్స్ ఉంటాయి, నువ్వు ఆ వర్డ్స్ కనుక ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని ఒక 20 to 25 వర్డ్స్ నోట్ డౌన్ చేసుకొని ఎవ్రీ టైం నువ్వు నార్మల్ వర్డ్స్ కాకుండా ఆ వర్డ్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా పాస్ అయిపోతావు. ఒక 40 అని చెప్పిన 42 ఎప్పుడో దాటిపోతావు, 50+ వస్తుంది స్కోర్. సో 50+ స్కోర్ రావాలి అంటే దీస్ ఆర్ ది టిప్స్. అండ్ ఇవి చదివితే మాత్రం ఓవరాల్గా నువ్వు చదువుతున్నావు కాబట్టి ఆడిటింగ్లో ఎంసీక్యూస్ చాలా యూజ్ అవుతాయి. సో నేను అసలు ఎంసీక్యూస్ ఏం కన్సిడర్ చేయలేదు. ఈ కన్సిడరేషన్ అంతా కూడా డిస్క్రిప్టివ్ పేపర్లో అట్లీస్ట్ ఒక 25 to 35 కొట్టగలిగితే అందులో ఒక 15 to 20 మార్క్స్ ఏదైనా వచ్చినా కూడా యూ విల్ గో 50+కి వెళ్తాం అనమాట. సో ఇది ఆడిటింగ్ రిలేటెడ్గా మై సజెషన్స్ మాత్రమే. సో ఎవ్రీథింగ్ నువ్వు చెప్పిందే చదవాలని పెద్ద తోప అని అనడానికి లేదు. ఏంటంటే ఇది నేను ట్రై చేశాను, కొందరికి చెప్పాను, వాళ్ళు ట్రై చేశారు, మాకు వర్కౌట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు వర్కౌట్ అయింది అనుకుంటే చదవండి, లేదంటే మీ పాత పద్ధతులు మీతోనే ఉంటాయి, ఆ రిజల్ట్ కూడా మీకే వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మంచిగా వస్తుంది ఓకే, ఇదే అవుతే వస్తుంది అంటే లేదు, దేర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఇలా చేస్తేనే ఇలా అవుతుందంటే ఇది ఎక్కువ మందికి వర్కౌట్ అయింది, మేబీ మీకు కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఐ విల్ ఎండ్ ఇట్ దిస్ వీడియో యాజ్ ఆఫ్ నౌ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఆడిటింగ్కి ఫస్ట్ భయపడడం బంద్ చేసేయండి ఖచ్చితంగా. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అందులో మీరు జనరల్గా ఫెయిల్ అయినారంటే ఖచ్చితంగా మీరు కొన్ని వర్డ్స్ రాసుండరు, కంటెంట్ అంతా జనరలైజ్డ్ ఫార్మాట్. మీకు వచ్చు, ఆడిటింగ్ రానోడు అవ్వలేదు, ఇక్కడ వచ్చు కాబట్టి ఇక్కడ యాజ్ పర్ స్టాండర్డ్స్ కావాలి, అతనికి యాజ్ పర్ స్టాండర్డ్స్ కావాలి. సో మీరు కూడా యాజ్ పర్ స్టాండర్డ్సే రాయాలి. దీన్ని ఏ స్ట్రాటజీనా అనుకోండి, బట్ దిస్ ఈజ్ ద స్ట్రాటజీ వర్కౌట్ అయిన స్ట్రాటజీ.
కొంతమందికి వర్కౌట్ అయిన స్ట్రాటజీ, స్వతగా నాకు వర్కౌట్ అయిన స్ట్రాటజీ. బేసికల్గా చెప్పాలంటే నేను కూడా ట్రై చేసినప్పుడు నాకు ఇంటర్మీడియట్ లెవెల్లో వెరీ హెల్ప్ఫుల్. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ టు క్లియర్ దిస్ పర్టికులర్ ఆడిట్ సబ్జెక్ట్ ఇన్ May 2025. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అయితే just share this particular format or particular type of kind of preparation strategy to your juniors or your friends. Thank you so much for watching video. Have a nice day.